సేల్స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. తనకు చెందిన ఆటోను ఓ యువకుడు అడగడంతో ఇచ్చాడు. అతడు కాస్త దాన్ని రోడ్డు మీదకి తీసుకెళ్లి నిర్లక్ష్యంగా నడిపాడు. ఫలితంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ 5-6 గాయపడ్డారు. అయితే ఇందులో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో కేసు కోర్టుకు వెళ్లగా విచారణ జరిపిన న్యాయస్థలం సంచలన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా నేరం చేసిన మైనర్ బాలుడిని వదిలిపెట్టి అతడికి ఆటో ఇచ్చిన యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా 1,41,00,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పును ఇచ్చింది. ఆ పూర్తి వివరాలు మీకోసం. కర్ణాటకలోని కొప్పల్ల జిల్లా యలబుర్గకు చెందిన ఓ 17 ఏళ్ల బాలుడు స్థానికంగా తెలిసిన వ్యక్తి దగ్గర ఆటో అడిగాడు. చిన్న పనుంది వెళ్ళొస్తానంటూ బతిమాలాడు. తెలిసిన వాడే కావడంతో యజమాని కూడా అతడికి ఆటో ఇచ్చాడు. అయితే నేరుగా ఆటో తీసుకొని రోడ్డు ఎక్కిన ఆ మైనర్ నిర్లక్ష్యంగా నడిపాడు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తున్న వారిపైకి ఆటో దూసుకెళ్లింది. దీంతో 5-6 గాయపడ్డారు. విషయం గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆటో నడిపిన మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5-6 వ్యక్తుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా గంగావతిలోని జయనగర్ కు చెందిన 40 ఏళ్ల రాజశేఖర్ అయానా గౌడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆయన భార్య చెన్నమ్మ గంగావతి తాలూకా న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేసింది. తన భర్త హత్యకు కారణమైన వారిని శిక్షించడంతో పాటు ఇంటి పెద్దను కోల్పోయి అనాథలైన తమకు ఆర్థిక సాయం అందించాలని కోరింది. అయితే ఇదంతా 2021వ సంవత్సరంలో జరగ్గా బుధవారం రోజు విచారణ జరిపిన న్యాయస్థలం సంచలన తీర్పునిచ్చింది. ముఖ్యంగా రోడ్డు ప్రమాదానికి కారణమైన బాలుడిని వదిలిపెట్టి అతడికి ఆటో ఇచ్చిన యజమానిపై జడ్జి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనర్ అని తెలిసి కూడా ఆటో ఎలా ఇచ్చారని ప్రశ్నిస్తూ అతడికి ఏకంగా 1,41,61,580 జరిమానా విధించారు. అలాగే ఈ మొత్తాన్ని రాజశేఖర్ కుటుంబంలోని ఆయన భార్య, 2 పిల్లలకు సమానంగా పంచాలని అధికారులకు సూచించారు. ఎస్ఆర్కే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్. ప్రతి బాటిల్లో శుద్ధత, ప్రతి బిందువులో ఆరోగ్యం. మీ ఆరోగ్యమే మా బాధ్యత.